ज़िला विकाराबाद के कोडंगल में वाक़ ज्योतिबा खामाती स्कूल में बुनियादी सहूलत न होने से तलबा सख्त मुश्किलात का शिकार है। इस हॉस्टल में 450 तलबा रहते हैं। पीने का पानी भी बोरवेल से हासिल करना पड़ता है। स्कूल को बाउंड्री वाल नहीं बद जानवर स्कूल में दाखिल हो जाते हैं। तलबा ने इनके मसाइल की जल्द अज जल्द हल करने का हुकूमत से मुतालबा किया। కొడంగల్ స్కూల్ అసిస్టెంట్ టు ద ప్రిన్సిపాల్. ఇక్కడ మా యొక్క స్కూల్ విషయానికి వస్తే ప్రహారీ కూడా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైంది. ప్రహారీ కూడా విషయంలో ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ దృష్టి గారు కానీ, ప్రజాప్రతినిధులు ఈ మధ్యలోనే జితేన్ రెడ్డి గారికి కూడా మా ప్రిన్సిపల్ ద్వారా మేము తెలియజేసినాం. త్వరగా వచ్చేసి ఆ సమస్యకు పరిష్కరిస్తామని చెప్పారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ మా స్కూల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే మాకు ఇంటర్మీడియట్ స్టార్ట్ అయింది. ఇంటర్మీడియట్ స్టార్ట్ కావడం వల్ల కొంచెం డార్మెంటరీ విషయంలో ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా వసతి విషయంలో కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే కరెంటు ప్రాబ్లం అనేది 3 ఫేజ్ కరెంట్ లేకపోవడం వల్ల బోర్లు అనేది నుంచి వాటర్ రావడం వల్ల బోర్లో మోటార్ చెడిపోవడం జరుగుతుంది. ఈ మధ్య 2 రోజుల నుంచి ఆ మోటార్ అనేది చెడిపోయి ఒక 2 రోజుల నుంచి వాటర్ సమస్య ఏర్పడింది. అది అప్పటికప్పుడు మా ప్రిన్సిపాల్ గారు ఏఈ గారికి ఫోన్ చేసేసి తొందరగా కరెంట్ వచ్చాడు ప్రయత్నం చేస్తున్నాడు. కాకపోతే ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే పిల్లలకు అన్ని రకాల వసతులు ఉన్నాయి, కానీ భోజన వసతులు ఉన్నాయి. ప్రహారీ కూడా లేకపోవడం వల్ల ఆ పందులు విహారం జరుగుతుంది. ఇక్కడ శుభ్రత విషయంలో అక్కడ ఎంత ఏర్పడిందంటే అది మా పీటీ సార్ గారు ఎప్పుడప్పుడు శుభ్రం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మా యొక్క ఉద్దేశం.